హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మటన్ అన్నట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే, మీ శత్రువులు ఏడుస్తారు, మీ కాళ్ళు పట్టుకుంటారు, కన్నీళ్లు పెట్టుకుంటారు, విలవిల్లాడిపోతారు, గిలగిల కొట్టేసుకుంటారు. అలా చేసేటటువంటి ఒక పవర్ఫుల్ రెమెడీతో వచ్చాను. ఎండుమిరపకాయ నీళ్ళని పడుకునే ముందు ఈ జాగాలో పెట్టేసి ఈ ప్లేస్లో పెట్టి మీరు పడుకోండి చాలు. ఎండుమిరపకాయ ఏం చెయ్యాలో, వాళ్ళని ఎలా దారికి తీసుకురావాలో, ఎలా మీ కాళ్ళను పట్టించాలో, ఎలా వాళ్ళు పశ్చాత్తాపంతో లెంపలు వేసుకోవాలో నేర్పిస్తుంది ఎండుమిరపకాయ. మనకు తెలుసు, ఎండుమిరపకాయ అంటే ఆ కారం కానీ ఘాటు కానీ ఎలా ఉంటుందో తెలుసు. ముఖ్యంగా ప్రత్యంగిర అమ్మవారికి ఈ ఎండుమిరపకాయలతో ఆ మిరపకాయలని నూరి అమ్మవారికి లేపనంగా రాస్తారు, హోమంలో వాడతారు. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళు రక్తం కక్కుకోవాల్సిందే, ఆ విధంగా చేస్తుంది ఈ ఎండుమిరపకాయ. అయితే మీరు ఏం చేయాలి అంటే తెలుసుకోవాలనున్నా, మీరు నిజంగా ఈ వీడియో చూస్తున్నారంటే మీకు శత్రువుల పీడ ఎక్కువగా ఉందని అర్థం. శత్రువుల వల్ల కన్నీళ్లు పెట్టుకుంటున్నారని అర్థం. శత్రువుల వల్ల చాలా నష్టపోయారని అర్థం. కొంతమంది శత్రువులు ఎదురుగా వచ్చి దెబ్బ కొడితే, ఇంకొంతమంది మన వెనక ఉండి మన లైఫ్ని ఎంత స్పాయిల్ చేయాలో చేస్తూ ఉంటారు. అలాంటి శత్రువులు కూడా మీ జోలికి రారు, మిమ్మల్ని క్షమాపణ అడుగుతారు, కన్నీళ్లు పెట్టుకుంటారు, ఏడుస్తారు. అలాంటి ఒక అద్భుతమైన రెమెడీ. మీరు ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే నిజంగా మీకు శత్రువులతో ఇబ్బంది పడుతున్నారని అర్థం. చక్కటి సొల్యూషన్తో, చక్కటి రెమెడీతో వచ్చాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో అవసరం ఎవరికి ఉందని మీకు అనిపిస్తుందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక వీడియోలోకి వస్తే గనక, మీకు శత్రువులు ఉన్నారు. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, బిజినెస్ డ్రైవ్లు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, మీ బంధువుల్లో కావచ్చు, ఎక్కడైతేనేంటి మీ ఆస్తులు ఉన్న చోట కాదు, మీ భూములు ఉన్న చోట కావచ్చు, మీరు పనిచేసే చోట ఎక్కడైనా కూడా శత్రువులు అన్నవాళ్ళు పుట్టుకొస్తారు. దానికి కారణాలు ఏవేవో ఉంటాయి. ఏ కారణం అయితేనేంటి శత్రువులు ఉన్నారు, అది మీకు తెలిసి కొంతమంది ఉంటే, తెలియక కొంతమంది శత్రువులు ఉన్నారు. వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ వల్ల నష్టపోతున్నారు, మనశ్శాంతి లేదు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, బయటపడాలి. ఆ శత్రువులు మీ జోలికి రాకుండా చేసుకోవాలి. ఏం చేయాలి? ఒకే ఒక్క ఎండుమిరపకాయ మీ శత్రువుల నోళ్ళు మోయించేస్తుంది. చాలా పవర్ఫుల్. అయితే మీరు ఎప్పుడు చెయ్యాలి ఏంటి అంటే కనుక, రాత్రి భోంచేశాక, అందరూ నిద్రపోయాక, ఇక ఎవరు డిస్టర్బ్ చెయ్యరు అన్న సమయంలో ఒక ఎండుమిరపకాయ, ఒక గ్లాస్లో నీళ్లు తీసుకోండి. అది గాజు గ్లాస్ అయితే ఇంకా మంచిది. మా దగ్గర గాజు గ్లాస్ లేదంటారా, స్టీల్ గ్లాస్ అయినా యూస్ చేయండి. మీ ఇంట్లో హాల్లో కూర్చోండి. ఒక పీట వేసుకోవాలి, ఏదైనా ఒక మ్యాట్ వేసుకో, ఏం అవసరం లేదు. నేల మీద అలా కూర్చోండి. ఒక గ్లాసులో నీళ్లు తీసుకువెళ్ళి మీ ముందు పెట్టుకోండి. ఒక ఎండుమిరపకాయ, ఆ ఎండుమిరపకాయని తీసుకువెళ్ళి మీ దగ్గర పెట్టుకోండి. ఒక పేపర్ మీదనో ప్లేట్లోనో పెట్టి కూర్చున్నాక ముందు ఏం చేస్తారు, మీ కుడి చేత్తో ఈ గాజు గ్లాస్ తీసుకుని మీ ఎడమ చేతి బొటని వేలు ఆ నీళ్ళల్లో ముంచి అక్కడ భూమి మీద చిలకరించండి ఆ నీళ్ళని. ఆ తర్వాత ఆ గ్లాస్ని కింద పెట్టేసి ఎదురుగా పెట్టుకోండి. ఈ ఎండుమిరపకాయని మీ ఎడమ చేతితో పెట్టుకోండి. ఆ తర్వాత మీ కుడి బొటని వేలు ఏదైతే ఉందో, ఆ కుడి బొటని వేలికి ఈ ఎడమ చేతితో పట్టుకున్న ఎండుమిరపకాయను తాకించి ఉంచండి. ఎంతసేపు ఇలా ఒక్కసారి తాకించారు, మళ్ళీ దాన్ని తీయటానికి లేదు. ఇక్కడ ఒక మంత్రం ఉంది, ఒక అఫర్మేషన్ ఉంది. అది పూర్తి అయ్యే వరకు అది తీయటానికి లేదు. జాగ్రత్త ఈ విషయంలో మాత్రం. అలా కూర్చుని మీ కుడి కాలి బొటని వేలికి ఎడమ చేతితో పట్టుకున్న ఎండుమిరపకాయను తాకించి ఉంచారు, దాని మీద పెట్టి ఉంచారు. అప్పుడు మీ శత్రువుల పేరు చెప్పుకోండి. శత్రువులు ఉన్నారా, ఎవరైనా ఎంతమంది అయినా ఉండనివ్వండి. అయితే ఒక్కొక్కరి పేరు 3 సార్లు జపించాలి. మీకు తెలియని శత్రువులు ఉన్నారు, గుప్త శత్రువులు, రహస్య శత్రువులు, ఇలా చెప్పుకోండి. ఇలా చెప్పుకున్నాక ఇక్కడ ఒక మంత్రం చెప్పాల్సి ఉంటుంది మీరు. ఆ మంత్రం ఏంటి అంటే గనక, హూం మ్రా శత్రువే, ఇక్కడ పేరు దు ఫట్. అర్థమైందా? ఇక మీకు అర్థం అవ్వాలంటే ఇక్కడ అముకం అని వస్తుంది. అముకం అన్న చోట వాళ్ళ పేరు ఉపయోగించాలి. హూం మ్రా శత్రువే అముకం దు ఫట్. అముకం అన్న చోట వాళ్ళ పేరుని ఉపయోగించాలి. ఇలా ఒక్కొక్క మనిషికి 3 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. మీకు 10 మంది శత్రువులు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరికి 3 సార్లు
చొప్పున జపించాల్సిందే. ఇలా జపించేసే వరకు మీరు ఈ ఎండుమిరపకాయ మీ కుడికాలి బొటన వేలి మీద అలానే ఉండాలి. మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయకూడదు. అంత ఈ మంత్రం చెప్పేసుకున్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి అన్నేసి 3 సార్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత మీరు మీ సంకల్పం చెప్పుకోండి, మీ అఫర్మేషన్ చెప్పుకోండి. ఏమని? ఈ రోజుతో నాకు ఈ ఒక్క రెమెడీతో నా శత్రుపీడ విరగడైపోతోంది, శత్రువుల నుండి ముక్తి కలుగుతోంది, శత్రువుల నుంచి విముక్తి కలుగుతోంది, ప్రశాంతంగా ఉన్నాను, వాళ్ళు నా జోలికి రాకూడదు, నేను నా జీవితంలో ప్రశాంతంగా ఉన్నాను అని మీరు ఇలా చెప్పుకోండి. అంతేగాని వాళ్ళు నాశనం అయిపోవాలి ఇలా అసలు కోరుకోకండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. ఎదుటివారి చెడును కోరుకుంటే అది ఎప్పుడు మనకు మంచిదవ్వదు. కాబట్టి వాళ్ళ చెడును కోరకుండా ఈ విధంగా మీరు చెయ్యండి. ఈ విధంగా చేశారు అంటే ఈ ఎండుమిరపకాయ, ఈ మంత్రము వాళ్ళని ఎలాంటి పరిస్థితికి తీసుకువస్తుంది అంటే వాళ్ళు పశ్చాత్తాపం కలుగుతుంది. వీళ్ళ జోలికి నేను ఎందుకు వెళ్ళానా అనిపిస్తుంది. కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు అన్ని వైపుల నుంచి చుట్టేస్తాయి వాళ్ళని. అంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి అల్లాడించేస్తాయి. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవటానికి, ఆ సమస్య నుంచి బయటపడటానికే టైం సరిపోదు. ఇంకా మిమ్మల్ని ఏం సాధిస్తారు, ఏం మాట్లాడతారు. ఇంకొకటి కూడా వాళ్ళు పశ్చాత్తాపడతారు, రియలైజ్ అవుతారు. ఈ వ్యక్తిని నేను ఇంతగా బాధ పెట్టాను, మాటలతో, చేతలతో, ఏదైనా పనులతో కూడా కావచ్చు. అందుకే దేవుడు నాకు ఇలా చూపిస్తున్నాడు అంటూ పశ్చాత్తాపడతారు. కుదిరితే మీకు క్షమాపణ కూడా చెప్పుకుంటారు, కన్నీళ్లు పెట్టుకుంటారు. నిజంగా ఈ వ్యక్తిని నేను ఇంతగా బాధ పెట్టి ఉండకూడదు కదా, ఈరోజు ఇలాంటి స్థితిలో పడిపోయానంటూ వాళ్ళంతటా వాళ్ళే కుమిలిపోయేలా చేస్తుంది ఈ ఎండుమిరపకాయ. అయితే ఇక ఈ అఫర్మేషన్ చెప్పుకున్నారు, ఆ మంత్రం చెప్పారు, అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీ కుడికాలు బటన్ వేలు మీద ఎడమ చేత్తో ఎండుమిరపకాయ పెట్టి ఉంచారు కదా, దాన్ని ఇప్పుడు తీసి అక్కడ ఎదురుగా ఉన్నటువంటి గాజు గ్లాస్ లో వేసేయండి. ఆ గాజు గ్లాస్ ని ఏం చేస్తారు, మీ హాల్లో ఒక చోట పెట్టేసేయండి. మీరు టేబుల్ మీదనో లేదంటే ఎక్కడైనా పెట్టాల్సిన అవసరం లేదు, నేల మీద పెట్టాలి. నేల మీద పెట్టేసి ఇక మీరు పడుకుంటూ పోండి. మార్నింగ్ లేచాక, ఉదయం లేవగానే దీన్ని తీసుకువెళ్ళి బయట పడేయండి. అయితే మీరు గేటు తీయగానే నేరుగా అలా వీధిలో చల్లేసి వచ్చేయకండి, అలా అస్సలు చేయకండి. మీ గేట్ ఉంది కదా మీ ఇంటికి, కుడివైపు కానీ ఎడవైపు కానీ ఒక 2 అడుగులు అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పడేసి వచ్చేయండి. లేదా డ్రైనేజీలో వేసేయండి, లేదా కాలువలో వేసేయండి. లేదు ఇదేది మాకు లేదండి అంటారా, డస్ట్బిన్లోకి ఈ మిరపకాయ వేసేసి ఈ నీళ్ళని మీరు టాయిలెట్లో వేసి ఫ్లష్ చేసేయండి. ఇలా ఫ్లష్ చేసేసారు అంటే కనుక ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే వాళ్ళల్లో అంత మార్పు వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఎప్పుడు చేయాలి అంటే మంగళవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 4 రోజులు కంటిన్యూస్గా చేయండి. ఎప్పుడు నెలలో ఒక్కసారి చేస్తే చాలు. నెలకి ఒక్కసారి ఈ 4 రోజులు కంటిన్యూస్గా ఇలా చేశారు అని అంటే గనక ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఈ ఎండుమిరపకాయ రెమెడీ కూడా మీరు శత్రువుల కోసం ఎన్నో చేశారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు, వర్కౌట్ అవ్వలేదు. ఈ ఎండుమిర్చి రెమెడీని మీరు ఆఖరిసారిగా రామబాణం అన్నట్టు ప్రయత్నిస్తున్నారు. ఇది వర్కౌట్ అవ్వకపోవటం అంటూ ఉండదు, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మీరు ఈ నెలలో 4 రోజులు చెప్పా కదా, కొంతమందికి 4 రోజులు చెయ్యగానే శత్రువులు అన్నవాళ్ళు నిర్వీర్యం అయిపోతారు, మీ జోలికి రాకుండా అయిపోతారు. ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వాళ్ళు అలానే ఉన్నారు అనుకుంటే వాళ్ళు శత్రువుల పీడ విరగడయ్యే వరకు ఇలా చేయండి. చాలా అద్భుతంగా పని చేస్తుంది. మీ శత్రువుల నోర్లు కూడా మొయ్యిస్తుంది. కాబట్టి డోంట్ మిస్ అండి. ప్రతి ఒక్కరూ ఎవరు శత్రు పీడతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా చేయండి.